అందరికీ నమస్కారం అండి. కథ పేరు అంతర్యుద్ధం. రాసినవారు భానుమూర్తిరావు, వారణాసి. చదువుతున్నది పద్మావతి. కరుణ మెటర్నిటీ హాస్పిటల్ ముందర రామారావు తచ్చాడుతున్నాడు వెయిటింగ్ హాల్లో. సముద్రపు హోరులా గజిబిజిగా ఉంది హృదయం. తన గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. కుజోపరితలంపై మొదటిసారిగా దిగిన వైకింగ్ నుంచి మొదటిసారిగా ఏం వింటామా అన్న శాస్త్రజ్ఞుల ఆరాటం, ఆత్రత. ఇంకొక 5 నిమిషాల్లో భూకంపం వస్తుందని విన్నప్పుడు అక్కడి ప్రజల హృదయాల్లో చెలరేగిన ఆందోళన, వేదన, భయం ఇప్పుడు రామారావులో చోటు చేసుకున్నాయి. 3 గంటల నుండి ఏకాంతంగా తనతో అంతరాత్మతో తను, తెలియని ఉద్విగ్నతతో బిగుసుకుపోయిన పిడికిళ్లల్లో వెచ్చదనం. లబ్ డబ్ మని సెకనుకు 80 సార్లు వేగాన్ని హెచ్చరించిన హృదయం. లబ్ డబ్ మని సెకనుకు 80 సార్లు వేగాన్ని హెచ్చించిన హృదయం. చల్లగాలి రివ్వున చెవులకు తగులుతుంటే భరింపరాని చల్లదనం. వాతావరణం అసహ్యంగా ఉంది. పరిసరాలు రుచించటం లేదు. మనసు వికలంగా ఉంటే ప్రకృతి కూడా వికృతిలాగా కనపడుతుందేమో. రేడియం డైల్ వాచీలో నిమిషాలు, సెకండ్ల ముళ్ళ గమనంపై తన కళ్ళు, ముళ్ళు ముందుకే కదలటం లేదు. సూర్యుడు ఆకాశంలో ఒకే చోట నిలబడి తనను వెక్కిరించినట్లుంది. అర్థం లేని ఆలోచనలు, భరింపరాని ఆలస్యం, ఏదో వెగట్టు, ఏదో వెలితి. రామారావు అడుగులు వేస్తున్నాడు. ముందుకు 5, వెనక్కి 5. తనకు అక్కడ తెలిసిన వారెవరూ లేరు. నిజంగా ఏకాంతం భరించరాంది, నరకం లాంటిది. జానకికి ఇది మొదటి కాన్పు. తనకే ఆనందమే. పెళ్ళైన 1.5 ఏడాదిన్నరగా ఆడుకున్న వలపు ఆటల ఫలితం, అనుభవించిన ఆనందాలకు ప్రతిరూపం. అలా రామారావు అనుకున్నా తన అంతరాత్మ అడ్డంగా వాదిస్తోంది. ససేమిరా ఒప్పుకోవటం లేదు. నవమోసాలు మోయాలి. అఫ్కోర్స్ తను కాకపోయినా తన శ్రీమతి. ప్రసవ వేదన, అతి భయంకరమైన పురిటినొప్పులు భరించాలి. నేరం తనది. అనుభవించవలసిన శిక్ష తన భార్యకు. కర్త తను, కర్మ తన భార్య. ఆమెకు కడుపు రావటానికి కారణం తను. ఆమెను అలా హింసించటానికి కారణం తను. రామారావు ఆత్మ పిచ్చిగా వాదిస్తోంది. ఇంకా కూడా వాదించగలుగుతుంది. రామారావు తన అంతరాత్మతో పోటీ పడలేడు. దానిని ఎదిరించలేడు. అసక్తుడు పాపం తను. జీవితంలో ఏనాడో అంతరాత్మతో ఓడిపోయాడు తను. అంతరాత్మకు తను బానిస. అది చెప్పినట్లు చేయటమే తనకిష్టం. అందుకే అది మంచైనా చెడైనా అంతరాత్మ సలహా లేనిదే అడుగు ముందుకు వెయ్యడు. ఇది రామారావు పద్ధతి. ఆలోచిస్తున్నాడు. ఆలోచనలు ఒక రకమైన సంతృప్తిని ఇవ్వగలుగుతాయి ఒక్కొక్కప్పుడు. హృదయంలో ఆరాటం, బాధ, భయం, ఆవేదన. రంపపు కోతలాంటి ఆవేదన. తన అర్ధాంగి ప్రసవ వేదన. రాత్రి కరుణ మెటర్నిటీ ఆసుపత్రిలో చేర్పించాడు తను. పొద్దుటి నుండి పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి తీవ్రంగా. కానీ ఇంకా ప్రసవం కాలేదు. 1, 2, 2:30, 3, 3:30 గంటలు దాటిపోయాయి. పుట్టినొప్పులు ప్రారంభమై. భగవాన్, ఏమిటి పరీక్ష? జానకిని రక్షించు స్వామి. ఆ దేవిని కాపాడు. కన్నుల పొరల్లో నిండాయి కన్నీళ్లు. సిజేరియన్ ఆపరేషన్ తప్పదన్నారు డాక్టర్లు. సరేనన్నాడు తను. ఒక నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ మీద తన సంతకం తీసుకున్నారు. రామారావు హృదయంలో విపరీతమైన అలజడి, గుండెల్లో దడదడ. హాస్పిటల్ వాతావరణం మరీ ప్రత్యేకం. ప్రతి మనిషి మొహంలో ఏదో తెలియని విచారం, భయం. రామారావుకి హాస్పిటల్ వాతావరణం అస్సలు నచ్చదు. పక్కనున్న పిల్లల వార్డులోంచి గట్టిగా ఏడుపులు. ముసుగు కప్పిన పిల్లవాడి శవం మీద పడి ఒక తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. రామారావు లేచి చూశాడు. కాళ్ళల్లో వణుకు, చేతుల్లో కంపరం, నోట్లో తడి ఆరిపోతుంది, ముఖంలో చెమట. నిలబడలేకపోతున్నాడు. పక్కన ఉన్న కూలర్ నుండి మినరల్ వాటర్ గ్లాసులో నింపుకొని గడగడమని తాగేశాడు. ఆయాసం తగ్గింది. తుండుగుడ్డతో మొహం మీదున్న శ్వేత బిందువుల్ని తుడుచుకున్నాడు. ఏవో వికృతమైన శబ్దాలు. ఆ రోదనలను, పెడబొబ్బల్ని వినలేకపోతున్నాడు రామారావు. నిజమా? జానకి కూడా నొప్పులు భరించలేక ఇలానే అరుస్తుంటుందా? ఓ మై గాడ్! జానకి, నా జానకి! గొంతులో వణుకు, కాళ్ళల్లో కంపరం, పీలగా అరిచాడు. ప్రసూతి వార్డు పక్కనున్న ఆపరేషన్ రూమ్ కేసి నడిచాడు రామారావు. తెల్లని డ్రెస్సులో సిస్టర్ తన వైపే వస్తుంది. సిస్టర్, ఆయాసంగా పిలిచాడు రామారావు. రామారావు, మీరే కదూ? అవును, నా జానకి ఎలాగుంది? కంగారు ఎక్కువైంది రామారావుకి. సిస్టర్ ముఖంలో ఆనందం కంటే సానుభూతి ఎక్కువ పాలు కనిపిస్తోంది. ఆమె కళ్ళు చురుకుదనంగా లేవు. మూసిపోయినట్లు నిర్జీవంగా ఉన్నాయి. రామారావు ఇవన్నీ గమనించే స్థితిలో లేడు. సిస్టర్, రామారావు గొంతులో ఆతృత. తల్లి బిడ్డ క్షేమంగానే ఉన్నారు రామారావు గారు, డోంట్ వర్రీ అన్నది సిస్టర్ ఎక్కడో చూస్తూ. బేబీ ఆడా మొగా? ఉండబట్టలేక అడిగాడు రామారావు. బాబే, కానీ రామారావులో కోటి సందేహాలు. సిస్టర్ మౌనంగా ఉంది.
ఏమిటి సిస్టర్ మీ అనుమానం? ఏమీ లేదు. ఇంకో గంట తర్వాత తల్లి బిడ్డను మీరు చూడవచ్చు వెనుతిరిగింది సిస్టర్. రామారావు గొంతులో వెలగబడ్డట్లయింది ఆమె సమాధానం. తనకు బాబు పుట్టాడు, తన అదృష్టవంతుడు. తను ఓ బాబుకు తండ్రి. ఇప్పుడు గర్వంగా చెప్పుకుంటాడు. తను ఆనందంగా ఉంది. తనకు బాబు మీద ఎన్నో కలలు. తన పోలిక జానకి పోలిక. తన పోలికైతే జానకిని ఏడిపించాలి, బాబుని పెద్ద పెద్ద చదువులు చదివించాలి, బాబుని IAS ఆఫీసర్ని చేయాలి, 10 మంది తనను గొప్ప ఆఫీసర్ తండ్రిని చెప్పుకోవాలి. పరిపరి విధాల పోతున్న ఆలోచనలు రామారావు మస్తిష్కంలో. రామారావు పిలిచింది అంతరాత్మ. నాకు బాబు పుట్టాడు చెప్పేశాడు రామారావు. సంతోషం. మరి చప్పగా ఉన్నావేంటి ఇలాంటి ఆనంద సమయంలో కూడా? పిచ్చి రామారావు, నీకు ఆనందంగా ఉంటే నాకు ఆనందంగా ఉండాలా? మరి అర్థం కాలేదు రామారావుకి. ముందు ఆలోచనలు పనికిరావని తెలుసు. మరి తెలిసే ఆలోచిస్తున్నావా? జవాబు చెప్పలేదు తను. మెలికలు త్రిప్పుతూ అంతరాత్మ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పటం తనకు చేత కాదు ఒక్కొక్కసారి. ఏం మాట్లాడావు? ఏంటి మాట్లాడావు? బాబును నువ్వు చూసావా? లేదు. మరి అంత సుందరంగా అంచనాలు వేసుకుంటున్నావు? గంభీరమైన ప్రశ్న అంతరాత్మ నోటి నుండి. సిస్టర్ చెప్పింది విన్నావా? కానీ అని అర్థాంతరంలో చెప్పి వెళ్ళింది. గొప్ప రహస్యం బోధిస్తున్నట్లు ఫీల్ అయింది అంతరాత్మ. అవును. రామారావు తల ఊపాడు. కానీ అనే పదంలో ఎంత గూఢార్థం దాగి ఉందో కనుక్కో. మళ్ళీ కలలు కను, నేను వస్తా. రామారావు నుండి అంతరాత్మ నిష్క్రమించింది. హృదయం నిండా మేఘాలు పులుముకున్నాయి. అవును, సిస్టర్ ఎందుకు సంకోచంగా సంశయంగా వెళ్ళిందో. 1.5 గంట దాటింది. సిస్టర్ తన్ను పిలుచుకొని వెళ్ళింది జానకిని బాబుని చూపటానికి. జానకి బెడ్ మీద పడుకుంది నీరసంగా. కళ్ళు కూడా తెరవటం లేదు. ఆమెకి విశ్రాంతి కావాలి. ఆమెను లేపకండి సిస్టర్ వారించింది. బాబు ఎక్కడా? రామారావు అడిగాడు. గొణిగాడు. అదుగో ఆ ఉయ్యాల్లో. సిస్టర్ ముఖం తిప్పుకోవటం తను గమనించాడు. ముద్దుగా నిద్రోతున్న తన బాబుని మొదటిసారిగా చూశాడు రామారావు. అంతే, 1,000,000 బాంబులు పగిలినట్లు, భూమండలం గిర్రని ఘీంకార నాదాలతో తిరిగినట్లు, మహాప్రలయం వచ్చి భూమండలం పటాపంచలైనట్లు, చుట్టూ గాఢాంధకారం. రామారావుకి ఏం కనపడటం లేదు. తను తూలి పడిపోతుంటే కంగారుగా సిస్టర్ పట్టుకోవటం తెలిసిందతనికి. ఆ రాత్రి రామారావుకు నిద్ర పట్టటం లేదు. ఏడ్చి కళ్ళు వాచిపోయాయి. భగవాన్, నీకేం అపకారం చేశానని మాకెందుకు శిక్ష విధించావు? కన్నీరు మున్నీరుగా విలపించాడు రామారావు, నిన్నే పలకవేం? నేనేం పాపం చేశాను? ఏడ్చేశాడు రామారావు. నీ పాప ఫలం కాదది, వాడి కర్మఫలం. నన్నేం చేయమంటావు? కన్న తండ్రివి ఏం చేయాలో నీకే తెలియాలి. భగవాన్. రామారావు అటు చూడు. కళ్ళల్లో నిండిన కన్నీటి పొరల మధ్య మస్తకంగా తెల్లని వెలుతురు దగ్గరగా అయినట్లు అనిపించింది రామారావుకి. అస్పష్టంగా ఉన్న దృశ్యం స్పష్టం కాసాగింది. 2 కాళ్ళు వంకర్లు తిరిగిన అవిటివాడు, 2 చేతులు వంకర్లు పోయిన మొండి చేతివాడు, అష్టకుర్విపిలా మారిన ముఖం, మాసిపోయిన గడ్డం, పిపీలికలైన గుడ్డలు. నడవలేకపోతున్నాడు. ముఖం పీలగా అందవికారంగా ఉంది. రోడ్డు మీద బోర్లా పడి అడుక్కు తింటున్నాడు. మూలుగుతున్నాడు. బలంగా నిట్టూర్పులు విడుస్తున్నాడు. బాధగా అరుస్తున్నాడు. నడవలేక నడిచే వాళ్ళని చూసి ఏడుస్తూ, పరిగెత్తే వాళ్ళు తనను చూసి నవ్వుతూ ఉంటే, కాకులు, ఈగలు, దోమలు, కుక్కలు ముసురుతూ ఉంటే, నో అలా జరగటానికి వీల్లేదు, ఇది అసంభవం. పిడుగులా అరిచాడు రామారావు. నో రాబోయే ఆ రేపులో ఎంత భయంకరత్వం దాగి ఉందో గమనించావా? నో, అసంభవం, ఇంపాసిబుల్, అలా జరగటానికి వీల్లేదు. అన్నీ నువ్వు అనుకున్నట్లు జరగవు. భయంకరమైన నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలో జ్వాలా కీలలతో గిర్రని తిరిగే చక్రం, ప్రళయకాల రుద్ర శబ్దారావములు, విలయ తాండవ గర్జనలు, ఎర్రని రక్తంలో ముద్దైపోయిన మనిషి. ఏమిటిది? నాకేమైంది? నేనెందుకిలా మారాను? పీలగా అరిచాడు రామారావు. నువ్వు మారలేదు, పరిస్థితులు నిన్ను మారుస్తున్నాయి. నాకెందుకు ఈ శిక్ష కాదది, భయంకర పరీక్ష. ఈ పరీక్షలో నెగ్గాలి. నేను నెగ్గలేను. నేను ఓడిపోతాను. నేను ఓడిపోయాను భగవాన్. పిచ్చి ఆలోచనలు మానేసి పరిష్కార మార్గం ఆలోచించు. నా వల్ల కాదు, నేను ఆలోచించలేను. అయితే అనుభవించు. దిగ్భ్రమ చెందాడు రామారావు. శివమెత్తినట్లు ఊగుతూ నవ్వుతోంది అంతరాత్మ తనను చూసి. పిచ్చివాడిని చూసినట్టు చూస్తోంది. ప్రపంచం పగిలిపోయేలా వికృతంగా నవ్వుతోంది. నీ కొడుకు రామారావు 2 కాళ్ళు లేని అవిటివాడు, చేతులు లేని మొండివాడు, కురూపి, కుంటివాడు, అవిటివాడు. అంతరాత్మ వికృతంగా తనను చూసి నవ్వుతోంది. ఆ రాత్రంతా. ఉదయం 10 గంటల సమయం. రామారావు హాస్పిటల్ కేసి నడక సాగించాడు. హృదయంలో రంపపు కోత లాంటి బాధ, ఆవేదన, వేదన, భరింపరాని వ్యధ.
చరిత్రలో జరగని విచిత్రాతి విచిత్రం, సృష్టిలో జరిగే అతి రహస్యం. కసాయివాడు గొర్రెను పెంచి నరికేటట్లు, మొక్కల్ని పెంచి త్రుంచేసినట్లు, రాజుల ప్రభుత్వాలు మనుషుల్ని పోషించి యుద్ధాలకు పంపేటట్లు అంతా స్వార్థం. అందరివి స్వార్థపు పనులే. రేపటి జీవితంలో గుదిబండ లాంటి బరువు మోయవలసి వస్తుందని, తన మెడకు తన కొడుకు ఉరిత్రాడై ఉచ్చులా బిగుస్తుందని, తను ఏదో చెయ్యబోతున్నట్లు, చెయ్యాలని వెతుకుతున్నట్లు తనది స్వార్థపనే. అన్యం పుణ్యం ఎరుగని ఓ అమాయక పచ్చి జీవితాన్ని రక్తం ఇచ్చి జీవం పోసిన తను నాశనం. నో, తను కిరాతకుడు, తను హంతకుడు. నో, తను కిరాతకుడు కాదు, హంతకుడు అసలే కాదు. జీవితాంతం బతుకే శాపంగా, ప్రతి ఘడియలోనూ నరక బాధతో, కన్నీళ్ల క్షణాలతో, విషాద గాథలతో గాఢాంధకారం అలుముకున్న జీవితం. పుట్టుకే ఒక ఘోర శాపంగా పరిణమించకుండా శభాష్ గర్హిస్తున్నాడు తను. ఏ కన్నతండ్రి చేయలేని పని తను చేయగలడు. తన మంచికి కాదు, పుట్టిన పసికందు మంచికి, వాడి బాగు కోసం. శాపగ్రస్తుడిగా పుట్టిన వాడి జీవితం అలా కొనసాగకుండా, దుర్భర మానసిక వేదన సంఘర్షణలతో జీవితాంతం కుమిలిపోకుండా తను ఏదో చేయబోతున్నాడు. నిష్కర్షతో, ఆత్మ నిగ్రహంతో, ఆత్మశక్తితో, అంతరాత్మ ప్రబోధంతో ముందుకు అడుగులేస్తున్నాడు తను హంతకుడు కాదు, కానే కాదు. తను కిరాతకుడు కాదు. తనకి తండ్రి ప్రేమ తెలుసు. తనకి మానవత్వం ఉంది. తను పాపిగాడు. పాప పరివృత్తమైన బీజాన్ని పుణ్యభూమిలోకి విసిరివేయటానికి, భగభగమని మండే మంటలలో ఉరకపోతున్న పురుగును నీటి ప్రవాహంలోకి విసిరివేయటానికి త్వరగా ముందుకు అడుగులేస్తున్నాడు తను. వార్డులోకి అడుగుపెట్టాడు రామారావు. బిగ్గరగా ఆర్తనాదం లాంటి ఏడుపు. ఆ ఏడుపు తనకి సుపరిచితంగానే ఉంది. ఎవరిదా ఏడుపు? అంతరాత్మ నవ్వింది. తెలియదా? నీ భార్య జానకిది. ఏమైంది? ఎందుకని? కోటి సందేహాలు. గుండె ఆగిపోయినట్లుంది రామారావుకి. నీవు అనుకున్నదే జరిగింది కనుక. అంటే ఇంకా డొంక తిరుగుడు ఎందుకు రామారావు? వికృతంగా ఉన్నాడని, అవిటివాడని నీ బిడ్డను నువ్వు చంపదలుచుకోలేదా? అంతరాత్మ నిలదీసి అడుగుతోంది. తప్పు చేసిన అపరాధిలా తలంచుకున్నాడు రామారావు. 2 క్షణాలు నిశ్శబ్దం. ఏడుపు మరీ భయంకరంగా వినిపిస్తోంది. అవును. రామారావు ప్యాంటు జేబు కేసు చూసుకున్నాడు. జోబీలోంచి ఒక పసుపు పచ్చని మందు డబ్బా పైకి తీసి దాని మీద ఉన్న అక్షరాలు చదువుకోసాగాడు. టూ మచ్ ఈజ్ పాయిజనస్ అని రాసి ఉంది ఆ డబ్బా మీద. నువ్వు హంతకుడివి, కిరాతకుడివి, రాక్షసుడివి, అవునా? అంతరాత్మ పిచ్చిదానిలా అరుస్తోంది. వణికిపోతూ కింద తూలి పడబోయాడు రామారావు. కళ్ళు గిర్రువని తిరిగినట్లుంది. హాస్పిటల్ అంతా తన చుట్టూ ప్రదర్శనలు చేస్తూ ఉన్నట్లు అనిపిస్తోంది. వాట్ హ్యాపెన్ టు యూ మిస్టర్ రామారావు? తూలి పడబోతున్న రామారావుని పొదివి పట్టుకున్నాడు అటుగా వెడుతున్న డాక్టర్. కమాన్, టేక్ రెస్ట్. నో, నా బాబుని చూడాలి. వాడికి ఏమైంది డాక్టర్? ఐఎమ్ సారీ రామారావు గారు. రాత్రి నుండి వామిట్స్, మోషన్స్. వీ హ్యావ్ ట్రైడ్ అవర్ లెవెల్ బెస్ట్. డాక్టర్ అప్రయత్నంగా కళ్ళల్లోంచి నీళ్లు ఊపుకుతుంటే జానకి ఉన్న బెడ్ కేసి పరిగెత్తాడు రామారావు. ఏమండి? జానకి రామారావును చుట్టేసి బావురు మంది. ఆమెను సముదాయించటానికి అక్కడున్నవారు ఆసక్తులైపోయారు. జానకి, ఆమెను హత్తుకున్నాడు రామారావు. బాబు మనల్ని వదిలి వెళ్ళిపోయాడండి. నిర్జీవంగా పడి ఉన్న తన బాబు కేసు చూశాడు రామారావు. కళ్ళల్లోంచి కన్నీళ్లు ధారాపాతంగా వర్షిస్తున్నాయి. అంతరాత్మ తనకేసి సానుభూతిగా చూస్తోంది. కథ సమాప్తం.